ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना గతాగతం కామ లభంతే. 21వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, స్వర్గలోకం యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయి తర్వాత వారు తిరిగి భూలోకానికి వస్తారు అర్జున. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే వచ్చిపోతూ ఉంటారు అర్జున. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 22వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందే అనన్య భక్తితో నిమగ్నమైన వారు ఉంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను అర్జున. అలాగే వారికి ఉన్నదాన్ని కూడా సంరక్షిస్తూ ఉంటాను. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. 23వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఓ కుంతిపుత్ర, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తూ ఉంటారు. కానీ అది వారు తప్పుడు దారిలో అంటే తప్పుడు పద్ధతిలో చేసినట్లు అవుతుంది అర్జున. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్యవంతి తే. 24వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, సమస్త యజ్ఞములకు భోక్తను ఏకైక స్వామిని నేనే అర్జున. కానీ నా ఈ యొక్క పరమేశ్వర తత్వంను తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసి ఉంటుంది కూడా. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. 25వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు అర్జున. అలాగే పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికే వెళ్తారు అర్జున. అలాగే భూత ప్రేతములను అర్చించేవారు అలాంటి వాటిల్లో పుడతారు. ఇంకా నా భక్తులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు నన్నే చేరుకుంటారు అర్జున. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుప్రహుతం అస్నామి ప్రయతాత్మనః. 26వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకును కానీ ఒక పువ్వును కానీ ఒక పండును కానీ లేదా నీటిని కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను అర్జున. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. 27వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఏ పని చేసినా ఏది తిన్నా నీవు యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా మరియు నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా ఇంకా ఏ నిష్టలను ఆచరించినా కూడా ఓ కుంతిపుత్ర వాటిని నాకు సమర్పించినట్లుగా భావన చేయి. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. 28వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల యొక్క బంధముల నుండి విముక్తి చేయబడతావు అర్జున. సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు, ఇంకా నన్ను చేరుకుంటావు అర్జున. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. 29వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నేను సర్వప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను అర్జున. నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావంతో కానీ ఉండను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు, ఇంకా నేను వారి యందు నివసిస్తాను కూడా. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్
సాధురేవ సమంతవ్యః సంయజ్ఞ వ్యవసితో హి సహ. 30వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, పరమ పాపిష్టి వారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగా పరిగణించాలి అర్జున, ఎందుకంటే వారు సరైన నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి. జై శ్రీకృష్ణ.